గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో మాట్లాడారు. ముఖ్యంగా యువత అవినీతిపై దండెత్తండి, అవినీతిని అరికట్టడంలో అందరూ కూడా సైనికుల్లాగా పోరాడని చెప్పి నిన్న యూత్ను ఉద్దేశించి ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి గంగదేవిపల్లిని వరంగల్ రూరల్ జిల్లా గిస్కొండ మండలం ఉన్నటువంటి గంగదేవిపల్లిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్యంగా అక్కడ 2 గుంతల విధానాన్ని పాటిస్తున్నారు మరుగుదొడ్లకు సంబంధించి. అది మొత్తం దేశానికి ఆదర్శం అని చెప్పి గంగదేవిపల్లిలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనియాడారు, బాగా పొగిడారు. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశామని చెప్పి ఇంటర్ విద్యాశాఖ చెప్పింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ఒక నిపుణుల కమిటీ అనుమతికి బ్రేక్ వేసింది. పర్యావరణ ప్రభావం మదింపు అనుమతి ఇవ్వడానికి ఆ నిపుణుల కమిటీ అంగీకారం తెలిపలేదు, ఒప్పుకోలేదు. ముందు సిడబ్ల్యూసి నుంచి టెక్నికల్ పర్మిషన్ తీసుకోండి, ఆ తర్వాత ఇస్తామని చెప్పింది. సో అదొక వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత అమెరికాలో మొన్న ఒక దుండగుడు కాల్పులో చనిపోయినటువంటి కుచ్చిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తర్వాత బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇప్పుడు ఆయన అమెరికా ప్రభుత్వం స్పందించాలి, ఈ విధంగా దాడులు జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది అమెరికా ప్రభుత్వం అని చెప్పి వెంకయ్యనాయుడు నిన్న అన్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఉన్నటువంటి పల్లెని ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి గంగదేవిపల్లిని ప్రధాని ప్రస్తావించారు. అదే పద్ధతిని ముఖ్యంగా మరుగుదొడ్ల విషయంలో 2 గుంతల విధానాన్ని అందరూ పాటించాలని చెప్పారు. ఆ విషయం మీద మాట్లాడదాం మనం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు మనతో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, నిన్న ప్రధాని 2 అంశాల మీద మాట్లాడారు మన్ కీ బాత్లో. ఎవరి సండే మాట్లాడుతున్నారు. ఒకటి అవినీతిపై యువత పోరాటం చేయాలి, ప్రతి ఒక్కరు సైనికులు అని చెప్పారు. తర్వాత గంగదేవిపల్లి గురించి మాట్లాడారు. ఫస్ట్ గంగదేవిపల్లి గురించి మాట్లాడదాం. తెలంగాణ పల్లె దేశానికి ఆదర్శం అని చెప్పి ప్రధాని మాట్లాడారు. ప్రధాని నోట పొగడ్తలు వచ్చాయి, ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. మన తెలంగాణ పల్లె ప్రధాని దాకా వెళ్ళింది. గతంలో నుంచి ఉన్నటువంటి అంటే గంగదేవిపల్లి మాది వరంగల్ జిల్లానే, పాత వరంగల్ జిల్లా. ఇప్పుడు గంగదేవిపల్లి మా ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే అది ఒక మోడల్ విలేజ్ లెక్క ఉంటుంది జనరల్గా చెప్పుకోవాలంటే. అందులో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని పనిచేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ప్రజలు మొదటి నుంచి దాదాపు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నేను చిన్నతనం నుంచి వింటున్నా ఊరి పేరు. మేము 2-3 సార్లు వెళ్ళి చూసి రావడం జరిగింది. రోడ్డు మీదనే ఉంటుంది. వ్యవసాయం కూడా ఒక కొత్త పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి వ్యవసాయం కూడా. రెండవది చిన్న పంచాయతీలున్నా వాళ్ళే కూర్చొని పంచాయతీ చేసుకునేటటువంటి పద్ధతుల్లో, స్థానిక సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకునేటటువంటి పద్ధతిలో, గ్రామాభివృద్ధిలో యునైటెడ్గా కలిసి పనిచేసేటటువంటి పద్ధతిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు అట్లే పనిచేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ప్రభుత్వాలకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు, ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలబడుతున్నారు తప్పి దానికి అంతా కారణం గంగదేవిపల్లె ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలే. ఆ ప్రజల గొప్పతనమే ఆ ప్రజల్లో గ్రామంలో ఉన్నటువంటి యూనిటీస్. కులాలకు అతీతంగా కూడా యునైటెడ్గా ఉండడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళ రేపు. అటువంటి దాంట్లో వాళ్ళు అభివృద్ధినే సెంటర్ పాయింట్గా చేసుకొని దానికి కమిటీలు వేసుకొని, ప్రభుత్వాలు లేకముందే వాళ్ళే కమిటీలు వేసుకొని గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడంలో కూడా ఎక్కడ వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు వెనకడుగు వేయకుండా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇవాళ నిజంగా గంగదేవిపల్లి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ 6 లక్షల చిల్లర గ్రామాలకు కూడా ఒక మోడల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 2 మరుగుదొడ్లకు 2 గుంటలు. ఇప్పుడు మా దాంట్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేము టాయిలెట్లు కట్టుకున్నప్పుడు మా తమ్ముడు 2 పెట్టించాడు. వాడు అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుండే. ఇట్నే ఈ గంగదేవిపల్లిలో పెట్టినట్టే ఇవాళ పెడుతున్నట్టే 2 గుంటలు పెట్టాలి, ఎందుకంటే ఒకటి సరిపోదు, రేపు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి పద్ధతిలో పెట్టించండి. ఎప్పుడో సిటీలలో పెట్టేటటువంటి విధానాన్ని గ్రామానికి కూడా తీసుకుపోయిండ్రు. అది మంచి పరిణామం. దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం అవుతున్నది. ఆ మోడల్ మంచి ఎక్కడున్నా ఏ ప్రజలు చేసినా స్వీకరించాలి, అది ప్రభుత్వాలు స్వీకరించాలి, మనుషులు స్వీకరించాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం? సంగప్ప గారు, మొదటి నుంచి కూడా మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అదొక ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి.
ఆదర్శం అని అంటే అన్ని రకాలలో అభివృద్ధి చెందుటే కాకుండా 2 గుంతల యొక్క విధానం ఏదైతున్నదో ఆ విధానం ప్రశంసనీయమైనటువంటి ఒక విధానం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి ఆ పల్లెల్లో ఉండేటువంటి ఒక విధానాన్ని పరిశీలించి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇలా స్వచ్ఛ తెలంగాణ అనేటువంటి ఒక కార్యక్రమం కింద అన్ని గ్రామాలలో ఈ 2 గుంతల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మరొక ప్రశంసనీయమైనటువంటి విషయం ఏమిటంటే మల విసర్జన చేసిన తర్వాత గుంతలో మొదటి గుంత నిండిన తర్వాత 2వ గుంతలోకి వేస్తే ఆ మొదటి గుంతలో ఉండేటువంటి మల విసర్జన అంతా కూడా అంటే గతంలో మనం చూసింది ఏంటంటే ఆవు పేడ కానీ గేదె పేడ కానీ అట్లా ఉన్నటువంటి వాటిని మనం సేంద్రియ ఎరువుగా మారుస్తూ వచ్చినాం. కానీ ఇవాళ మనుషులు కూడా ఉన్నటువంటి మల విసర్జనను కూడా సేంద్రియ ఎరువుగా మార్చేటువంటి విధానం ఏదైతున్నదో అది దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలనేటువంటి సంకల్పం. కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు కూడా స్వయంగా విచ్చేసి దాన్ని పరిశీలించి ఇది సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశంసలు పొందినటువంటి విషయం. కాబట్టి నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు ప్రత్యేకంగా అది ప్రస్తావించడం నిజంగానే ఆ పల్లె మన తెలంగాణలో ఉండడం మనకందరికి కూడా గర్వకారణం. కాబట్టి అందుకొరకు దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఉండేటువంటి అన్ని పల్లెలు కూడా అట్లా మారాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక 2వ విషయం, మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కూడా పలు పర్యాలు ప్రస్తావించారు. అవినీతి మీద యుద్ధం చేస్తుండు మోడీ గారు. కాబట్టి దాన్ని మేము సమర్థిస్తామనేటువంటి మాట చెప్పినాం. కాబట్టి నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా అవినీతిపై యువత అంతా కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసిన ఏ పని జరగాలన్నా అవినీతితో కూడుకున్నటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ పోదాం. నెక్స్ట్ అదే టాపిక్ తీసుకుందాం. రఘునందన్ గారు మీ అభిప్రాయం అంటే మంచి ఎక్కడున్నా మంచిని మంచి అని చెప్పడంలో తప్పేం లేదు. ఇర్రెస్పెక్ట్ అది భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రమా ఇంకొకరు పరిపాలిస్తున్నటువంటి ఇంకొకరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం అనేది కాకుండా ప్రజలు వినూత్నంగా ఆలోచించి నలుగురికి ఉపయోగపడే రీతి లోపల ఒక సంస్కరణ లేదా ఒక ఆశయం ఒక లక్ష్యాన్ని నెరవేర్చిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి చెప్పినట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ తాను తనతో పాటు 29 రాష్ట్రాలు అంతే వేగంగా అభివృద్ధి చెందితేనే టీమిండియాగా డెవలప్ చెందుతామని చెప్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో మంచి జరిగినా ఇది మంచి అని చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే భారతీయులు ఏదైనా ఒక మార్పును కోరుకుంటే స్వాగతిస్తే దాన్ని మనస్ఫూర్తిగా చేయాలని అనుకుంటే ఏ లక్ష్యమైనా తొందరలోనే చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి చాలా తెలంగాణ పల్లెలు అది డిజిటల్ ఇండియా వైపైనా స్వచ్ఛ భారత్ వైపైనా లేకపోతే బహిరంగ మల విసర్జన లేనటువంటి మున్సిపాలిటీలుగా గ్రామాలుగా చాలా గ్రామాలు మార్పు చెందుతూ ఉన్నాయి. అంటే మారుతుంది, ప్రజల ఆలోచన విధానం మారుతుంది. ఇంతకుముందులాగా అన్ని విషయాలకి ప్రభుత్వాల మీద ఆధారపడి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో చదువుకున్నటువంటి విద్యావంతులు కమిటీలు వేసుకుంటున్నారు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా తమ గ్రామం బాగుండాలి. ఇంతకుముందు అంత సంగప్ప గారు అర్బనైజేషన్ వైపు పోయేవాళ్ళు, ఇప్పుడు పల్లెటూళ్ళను కూడా బాగా చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల లోపల వ్యవసాయం విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ వైఫై విషయం లోపల కానీ టెక్నాలజీని వాడుకునే విషయం లోపల పూర్తిగా అర్బనైజేషన్ వైపు ఆధారపడకుండా పల్లెటూరులను డెవలప్ చేసే రీతిలో చదువుకున్నటువంటి యువకులు కొంత గ్రామాల పట్ల శ్రద్ధను ఆసక్తిని కనపరచడం అనేది ఒక మంచి పరిణామక్రమం. ఇది అర్బనైజేషన్కి ధీటుగా పల్లెల్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే అర్బనైజేషన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే కాలనీలు రోజుకు 4 పెరిగిపోతూ ఉన్నాయి. సంగప్ప గారు రోడ్లు ఉంటలేవు, డ్రైన్స్ ఉంటలేవు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మంచినీటి అవసరాలు అయితే మీకు తెలిసిందే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇట్లాంటి వాటిని చేసి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిణామక్రమంలో పల్లెలు ముందుకొచ్చి మంచి కార్యక్రమాలు చేపట్టడాన్ని నిజంగా అభినందించాల్సిందే. ఇందాక సోదరుడు వెల్లియా నాయక్ గారు చెప్పినట్టు చాలా రోజుల నుంచి ఆ గ్రామంలో కొంత చైతన్యం ఉంది. మిగతా అన్ని పల్లెటూర్లలో కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా తీసుకుంటే వ్యవసాయానికి తీసుకుంటే చాలాసార్లు మనం గ్రామం పేరు చెప్పుకునే వాళ్ళం. తెలంగాణ ఉద్యమం తీసుకుంటే కూడా ఆ గ్రామం అంతే ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచింది. అట్లా తెలంగాణలోని చాలా పల్లెటూర్లు కొంత మోటివేషన్ ఇస్తే తమంతలో తామే చైతన్యవంతులమై 100% లిటరసీ సాధించిన గ్రామాలు ఉన్నాయి, 100% స్వచ్ఛ భారత్ని సాధించిన గ్రామాలు ఉన్నాయి, 100% అసలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కని గ్రామాలు కూడా తెలంగాణలో కొన్ని ఉన్నాయి. ఇట్లా కొంత స్ఫూర్తినిస్తే కొంత మంచిని ఎంకరేజ్ చేస్తే మంచి జరగడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారు నిన్న చెప్పింది అట్లాంటి గ్రామాలని మిగతా గ్రామాలు స్ఫూర్తిగా తీసుకోండి. ఎందుకంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ ఇట్లాంటి ఫుడ్ తోటి రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్న తరుణంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించే దిశగా న్యాచురల్గా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నది ఏంది జనాభానే కదా, పెరుగుతున్న జనాభా నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యర్థాలను కూడా ఎరువులుగా మార్చడానికి ఆ గ్రామం ఒక ఆదర్శ మార్గాన్ని చూపించింది. దాన్ని అందరూ ఎంచుకోండి అని చెప్పినారు. సో దేశ హితం కోసం జరిగేటువంటి ఏ పని ఎవరు చేసినా ఏ గ్రామం అయినా దాన్ని ప్రధానమంత్రి గారు అభినందించడం అనేది నిజంగా మనందరం స్వాగతించాల్సిందే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనకు సంబంధించిన పల్లెటూర్లను మనం కూడా దత్తత తీసుకొని ఇంకొంచెం ముందడుగులు వేస్తే బాగుంటుంది అనేది నా భావన. రైట్.
ఇంకొక విషయం కూడా మాట్లాడారు నిన్న బెల్లనాయక్ గారు. తాను ప్రకటించినటువంటి అవినీతిపై ప్రకటించినటువంటి ఉద్యమానికి మీరు నాయకత్వం వహించండి అని చెప్పి యూత్ని కోరారని, యూత్కి సూచించారు. తను ప్రకటించిన అవినీతిపై ఉద్యమం అంటే ఇప్పుడు యూత్ పాల్గొనేది బహుశా డిజిటలైజేషన్, తర్వాత క్యాష్లెస్ పే అది కావచ్చు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సంగప్ప గారు. అవినీతి పోవాలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అవినీతి రహిత దేశం కావాలని. అవినీతి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మనం అందరం కూడా అవినీతి లేకుండా ఎట్లా మార్చాలనేటటువంటి పద్ధతిలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అవినీతి నిర్మూలించడం కోసం ప్రభుత్వ పరంగా అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది? రాజకీయ అవినీతి జరుగుతుంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆఫీసులలో అవినీతి జరుగుతున్నది. ఇక్కడ కదా ప్రధానంగా జరుగుతున్నటువంటి అవినీతిని. ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి అవినీతి అరికట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు రాజకీయ పార్టీలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటే ప్రభుత్వాలు మొదలు పెడితే తప్ప సాధ్యం కాదు. రెండవది ఏంటంటే ఆఫీసులలో జరుగుతున్నటువంటి లంచాల అవినీతి, లంచాల రూపంలో ఒకటి. రెండవది ట్యాక్సులు ఎగ్గొట్టడం అనేటటువంటిది, అంటే వ్యాపారం చేసి ట్యాక్సులు ఎగ్గొట్టడం అనేటటువంటి విధానంలో కొనసాగుతుంది. ఇప్పటిదాకా డైరెక్ట్గా లంచాల రూపంలో ఉన్నటువంటి అవినీతిని, అంటే ఉద్యోగులు తీసుకునేటటువంటి అవినీతి మీద జరుగుతున్నటువంటి దాడి, రాజకీయంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద జరుగుతున్నటువంటి దాడి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేసులు 100 సంవత్సరాలు పెండింగ్లో ఉండడం వల్ల కూడా అవినీతి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానమంత్రి గారు అవినీతి పోవాలనేటటువంటి మాట మాట్లాడడాన్ని స్వాగతిద్దాం. కానీ అవినీతి నిర్మూలన కోసం వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఆయన ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు చెప్పుకోవడం అయితే నాకైతే అది కరెక్ట్ అనిపిస్తలేదు. ఆయన చేస్తుండని నేను అనుకోవట్లేదు. ఆయన అనుకోకపోగా అవినీతి పరులను, లేకుంటే ట్యాక్స్లు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళను, లేకుంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళను, మీరు అన్నట్టు ఆన్లైన్ సిస్టంలో బిజినెస్ చేసేటటువంటి, అంటే మనీ మార్కెటింగ్ మర్చెంట్స్కు ఒక మాటలో చెప్పాలంటే ఆ వ్యాపారాలు మనీ వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులకు మొన్న డిమానిటైజేషన్ ద్వారా చేయూతనందించినటువంటి ప్రయత్నం చేసిండు అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి మా బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఎట్లా అంటే ఒక పేటీఎం అనే సంస్థ ఉంది మన దగ్గర. ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీకు అర్థం కావాలి కాబట్టి జనాలకు కూడా అర్థం కావాలి. అంతకుముందు సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అయ్యేది. దాన్ని అంతకంటే ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. డిమానిటైజేషన్ తర్వాత అది నెలకు 50 నుంచి 60 లక్షల టర్న్ ఓవర్కు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం 15,000 కోట్ల లాస్లో ఉండే ఆ సంస్థ ఈ సంవత్సరం రేపు మార్చి నాటికి మనకు తెలుస్తాయి. ఖచ్చితంగా అది లాభాల్లోకి పోయేటటువంటి వైపు నెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే డిమానిటైజేషను ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్లకు ఒక ఉపయోగపడేటటువంటి సాధనంగా మారింది. ఒకటి నంబర్ 1. దానివల్ల ఏం జరిగింది? ఈ చిన్న క్యాష్ బిజినెస్ చేసేటటువంటి చిన్న వ్యాపారులు దెబ్బతిని, ఇంకా చెప్పాలంటే మోరు, రిలయన్సు ఇటువంటి సంస్థలు డైరెక్ట్గా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. మన దేశంలో 70% సాంప్రదాయ వ్యాపార పద్ధతుల్లోనే వ్యాపారం జరుగుతుంది. చిన్న అది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం దెబ్బతిని, వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ లేకుండా దెబ్బతిని కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. 45 కోట్ల మంది ఇవాళ శ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి అవినీతి పేరు మీద క్యాష్లెస్ ఎకానమీ వైపు ఏదైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో అవి బడా వ్యాపారవేత్తలకు ఉపయోగపడడం, చిన్న సాంప్రదాయ వ్యాపారాలని, చిన్న వ్యాపారాలని దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది అనేది మా నమ్మకం. అయితే మరి అది చేయాల్సినటువంటి అవసరం లేదా అంటే ఏ మేరకు చేసుకోగలం, వీళ్ళకి ఆల్టర్నేట్ను చూపించగలం మనం అనేటటువంటి విషయం మీద కూడా ప్యారలల్గా చర్చ జరిగి దాని మీద కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్ కూడా మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్యారలల్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఏమి చేయగలం మనం అనేటటువంటి ప్రాథమికంగా ఒక అడుగు వేసిందా లేదా అవినీతిపై చేసే. కాబట్టి ఇది అవినీతి కంటే కూడా ఆయనకు ఎన్నికల్లో ఉపయోగపడ్డటువంటి వాళ్లకు వ్యాపార పరంగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. చాలా పెద్ద ఆరోపణ చేశారు. రవీంద్ర గారు మీరు వస్తూనే ఉండండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నుండి చూడలేనటువంటి కబోదుల పార్టీ. ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఏడాదికి 3 లక్షలు వ్యాపారం చేయనోడు నరేంద్ర మోడీకి ఎన్నికల ఫండ్ ఏడుకెళ్ళి ఇస్తాడు? ఏడుకెళ్ళి వచ్చినాయి ఈ పేటీఎంలు, ఏటీఎంలు ఇవన్నీ నరేంద్ర మోడీతో పాటు ఢిల్లీ. తిట్టే ముందు సబ్జెక్ట్ ఇంతకంటే మూర్ఖంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇష్టం వచ్చినట్టు ఏది నోటుకుంటే అది మాట్లాడుతున్నట్టే, ఒక విచక్షణ లేకుండా మాట్లాడుతున్నట్టు మేమేం చేయలేము.
కన్నుండి చూడలేని కబోర్డ్ అంటే ఏమైనా పూతుపోయావా? సంగప్ప గారు, కన్నుండి చూడలేని కబోర్డ్ ఎందుకంత టెన్షన్ నీకు? ఎందుకు వినే ఓపిక లేదు? ఎందుకు వినే ఓపిక లేదు? ఆడలేక మధ్యలో ఉన్నట్టు కులాల ప్రస్తావన ఎందుకు? మాట్లాడినావు, నువ్వు 10 నిమిషాలు మాట్లాడినావు. నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట నేను మాట్లాడలేదు. సంగప్ప గారు, సూటిగా నేను సమాధానం చెప్తా ఉన్నా. నేను నా స్టేట్మెంట్ కి నేను మళ్ళీ కట్టుబడి ఉన్నా. కన్నుండి చూడలేని కబోదులు అని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే మేము వచ్చిన తర్వాత పేటీఎం రాలేదు ఢిల్లీకి, మేము వచ్చినాక ఏటీఎం రాలేదు, మేము వచ్చినాక రిలయన్స్ రాలే ఢిల్లీకి, మేము వచ్చినాక అదానీ రాలేదు, అంబానీ రాలే, గోద్రేజ్ రాలే, బిర్లా రాలే, టాటా రాలే. మేము వచ్చి 2.5 సంవత్సరాలే అయింది ఢిల్లీకి. వీళ్ళందరినీ మోసింది మీరు, పెంచింది మీరు. 2013 మార్చి 31 వరకు సంగప్ప గారు 1,25,000 కోట్ల రుణాలను రిలయన్స్ సంస్థకి ఇచ్చింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. యూపీఏ 1, యూపీఏ 2 1,25,000 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల నుంచి ఇప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవరు తెచ్చి పెంచి పోసి ఇచ్చారు రిలయన్స్ ని? రిలయన్స్ కి మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ మీరు గొప్పగా చెప్తారు కదా, మేము తెచ్చినటువంటి ఒక గొప్ప విప్లవం ఈ దేశంలో అని చెప్తారు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేయండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 30 నెలలలో రిలయన్స్ సంస్థకి దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు ఇచ్చిన లోన్లు ఎంత చెప్పుండ్రి, మేము మాట్లాడుతాం దాని మీద. మీరు పొద్దున్న లేస్తే చెప్తారు ఆదాని అని చెప్తారు. ఆదానికి మార్చి 31, 2013 వరకు మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న వివరాలు సంగప్ప గారు 78,000 కోట్ల రుణాలు ఇచ్చింది యూపీఏ 1, యూపీఏ 2. ఎవరు ఆదాని? ఏడికేలు వచ్చిండా ఆదాని? మా వెనకాల ఢిల్లీకి వచ్చిండా? మా వెనకాల ఢిల్లీకి వస్తే 78,000 కోట్ల రుణాలు ఈ దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు ఆదానికి మార్చి 31, 2013 వరకు ఎట్లు ఇచ్చినాయి? కాబట్టి కార్పొరేట్లని, కథ అని, కార్ఖానా అని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి మాటలు మీరు మాట్లాడుతారు. ప్రజాస్వామ్యంలో గీటురాయి ఏంది సంగప్ప గారు? ఏదైనా ఒక నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకుంటే వీళ్ళు ఏం చెప్పారు? ఒక ఆయన ఆక్రోశ్ దివస్ అన్నాడు, ఒక ఆయన భారత్ బంద్ అన్నాడు. ఏం జరిగింది? ఎన్నికల ఫలితాలు ఎడిపోతా ఉన్నాయి. ఏం మాట్లాడుతా ఉన్నారు? మీ చిదంబరం గారు మొన్న హైదరాబాద్కి వచ్చి పుస్తకావిష్కరణ సభ లోపల ఏం చెప్పిపోతా ఉన్నారు? ఎందుకు గెలిచినాం మేము ఒరిస్సా లోపల, ఎందుకు గెలిచినాం మహారాష్ట్ర లోపల? దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒకవేళ మేము తీసుకున్న డిమానిటైజేషన్ తప్పు అయితే, మీ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటే కరెక్ట్ అయితే, ఎందుకు మేము శివసేనతో విడిపోయిన తర్వాత కూడా మాకు అన్ని సీట్లు వచ్చినాయి? మీకు వచ్చిన సీట్లన్నీ ఒరిస్సాలో మీ పరిస్థితి ఏంది? 160కి 60కి దిగిపోయారు మీరు. పల్లెటూర్లలో జరిగిన ఒరిస్సా ఎన్నికలలో మేము అధికారంలో లేని ఒరిస్సాలో మేము గెలుస్తాం, మేము అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మేము గెలుస్తాం, పూనాలో గెలుస్తాం, నాగ్పూర్లో గెలుస్తాం, దేశ ఆర్థిక రాజధానిలో గెలుస్తాం, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి చండీగఢ్లో గెలుస్తాం, మేము ఛత్తీస్గఢ్లో గెలుస్తాం, ఆఖరికి అస్సాంలో గెలిచినాం, మధ్యప్రదేశ్లో గెలిచినాం, రాజస్థాన్లో గెలిచినాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎన్నికలన్నీ కూడా డిమానిటైజేషన్ నవంబర్ 8 తర్వాత జరిగినటువంటి ఎన్నికలు సంగప్ప గారు. మీరు ప్రజల్ని గౌరవించరు, ప్రజా తీర్పుని గౌరవించరు, ప్రజలు యాక్సెప్టెన్స్ ఇస్తున్నటువంటి డిమానిటైజేషన్ మీరు గౌరవించరు. మీరు ఏదో అన్నారు కార్పొరేట్లకు లాభం చేస్తారు, పెద్దలకు లాభం చేస్తారు అని. ఎన్నూరులలో మోర్లు ఉన్నాయి, ఎన్నూరులలో సూపర్ మార్కెట్లు ఉన్నాయి. డిమార్ట్ కు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ప్రైవేటీకరణను, సరళీకరణను ప్రోత్సహించింది ఎవరు? 1991 ఆర్థిక సంస్కరణలు తెచ్చింది ఎవరు? మీరు తెచ్చిన ఆర్థిక సంస్కరణలలో వచ్చిన సూపర్ మార్కెట్లు అమెరికన్ కంపెనీలకి మీరు 30% స్థానికంగా కొనుగోలు చేస్తే చాలన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్థానికంగా సంతకం పెడితేనే మీరు లోపలికి రావాలి అని చెప్తే ఈ రోజు దాకా అమెరికన్ సూపర్ మార్కెట్లు ఇండియాకి రాకుండా ఆగినాయి. దీని వాస్తవం కాకపోతే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఎవరు చేస్తారు సంగప్ప? మాకు వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం ఉంది? 100 మాటలు చెప్పడానికి మాకు అవకాశం ఉంది. మీరు అవకాశం ఇస్తే ఇంకా 2 గంటలు చెప్పాలి. అవినీతిపై ప్రకటించిన యుద్ధంలో యువత అంతా భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రధానమైన ఆ విషయం మాట్లాడుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంది దీని మీద? సంగప్ప గారు, నిన్న ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, రెండోది అవినీతి మీద. ఈ అవినీతి మీద మనం యుద్ధం చేయాలనేటువంటి దాని మీద వారు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకొరకంటే అంతా కూడా అవినీతి జరిగేది రాజకీయ అవినీతి కానీ, అధికారుల యొక్క అవినీతి కానీ ఈ నగదు లావాదేవీల వల్లనే ఎక్కువగా జరుగుతుంది. ఆ నగదు లావాదేవీలకు బదులుగా నగదు రహిత లావాదేవీలు చేసినట్టయితే కొంత అవినీతి తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఒక డిమానిటైజేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానివల్ల ఫలితాలు అనేటువంటివి ప్రజలు కూడా ఎంత స్వాగతించారంటే 50 రోజులైనప్పటికీ కూడా దాని మీద ఎంత పరిమితులు పెట్టినప్పటికీ కూడా ఏదో మంచి జరుగుతుందనేటువంటి సంకల్పంతో, ఆశయంతో, లక్ష్యంతో వారందరూ కూడా దాన్ని స్వాగతించారు. మామూలు చదువు రానటువంటి పామర్లు కూడా నిజంగానే బాగా చేస్తుండు మోడీ గారు అనేటువంటి రీతిగా ఆ కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. అదేవిధంగా ఇవాళ మా బెల్లం నాయక్ గారు కూడా పీటీఎం గురించి ప్రస్తావించారు. అందుకొరకే ఆ పీటీఎం మీద ఎక్కువగా కమిషన్ పోతుంది కాబట్టి దాన్ని వాడకుండా
భీమ్ యాప్ అనేటువంటిది వాడండి అని కూడా నిన్న ప్రధానమంత్రి గారు కూడా దాన్ని కూడా నిన్న కూడా ప్రస్తావించారు. కాబట్టి అందుకొరకే మనం ఏదైతున్నదో ఇవాళ మనం గ్రామాలలో చూస్తే కూడా మా బెల్లం నాయక్ కూడా నిజంగా ఒక నాయకుడిగా కావాలంటే ఎంత అవినీతితో కూడుకున్నటువంటి పని. మనటువంటి వాళ్ళం నిజంగా అవినీతి రహితంగా ఉన్నటువంటి ఒక సమాజం వస్తే మనటువంటి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది బెల్లన్న. కాబట్టి ఆ రకంగా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నంలో మనం అందరం భాగస్వాములు కావాలి. నిజంగా గతంలో జరిగిన మాట వాస్తవం. కాబట్టి అవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి ఒక ప్రయత్నం అనేటువంటిది కొనసాగిస్తుండు, ఒక అడుగు ముందుకేస్తుండు. కాబట్టి దాన్ని మనం స్వాగతిస్తూ అదేమైనా లోపాలు ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా సవరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది కాదు మీరు దాంట్లో ఉన్నటువంటి ఒక రంధ్రాన్వేషణ చేసి మొత్తం అది కాకుండానే చేస్తామంటే ఇక మరి ప్రయత్నం ఎవరు చేయాలి? కాబట్టి గతంలో మనం రాజకీయ అవినీతిని అంతం చేస్తానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తున్నాం. ఎన్నికలలో మామూలు వ్యక్తి నిలబడేటువంటి అవకాశం వస్తుందా? కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతి ఉండరాదు అనేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. దీన్ని అందరం కూడా మనం స్వాగతించాలి. నిన్న 2 అంశాలు ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశాలు మాత్రం నిజంగా స్వాగతించవలసినటువంటి గ్రామాలలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంతా కూడా చైతన్యం యువకులు గతంలో నిజంగా చెప్తూనే ఉంటాయి కదా, ఏ గ్రామాల్లో చూసినా కానీ యువజనులు చైతన్యవంతంతో వాళ్ళంతా వాళ్ళు ఇంతకుముందు రఘునందన్ చెప్పినట్టుగా గ్రామాల అభివృద్ధి చెందినాయంటే యువకులు ఆ విధంగా దాంట్లో పూనుకోవటం వల్ల ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించటం వల్ల తప్పకుండా గ్రామాల అభివృద్ధి చెందుతా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పుష్టి కలగాలంటే మాత్రం ఇటువంటి రెవల్యూషనరీ మార్పు అనేటువంటిది అవసరం. కాబట్టి విప్లవాత్మకమైనటువంటి మార్పులో ఇదొక మార్పు. దీన్ని అందరం కూడా స్వాగతించాలి. దీన్ని అమల్లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నది, అవినీతిని అంతమొందించడానికి ఏ కృషి చేసినా సపోర్ట్ చేస్తామని మొదటి రోజే చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఒక నిర్ణయం మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని ఆ రాజ్యాంగ పరిధిలో కొన్ని స్వతంత్రంగా పనిచేసేటటువంటి సంస్థలు ఉన్నాయి. బ్యాంకులు స్వతంత్రంగా పనిచేస్తాయి, ఆర్బీఐ స్వతంత్రంగా పనిచేస్తుంది, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది, వాళ్ళే తీసుకొని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, కోర్టులు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఎందుకంటే రాజ్యాంగం పరిధిలో ఎవరికి వాళ్ళు పనిచేసేటటువంటి సంస్థలు ఇవి. మేమేమంటున్నామంటే ఈ స్వతంత్రంగా పనిచేసేటటువంటి సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయకుండా నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిమానిటైజేషన్ నిర్ణయం ఎట్లా జరిగిందో మనకు తెలుసు, దాని గురించి మళ్ళీ నేను డీటెయిల్ చర్చలో పోదలుచుకోలేదు. ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ మాట్లాడినా కూడా ప్రస్తావించారు. డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, అక్కడికే వస్తున్నా. నేనేమంటున్నానంటే డిమానిటైజేషన్ వల్ల 3 లక్షల కోట్ల రూపాయలు వస్తామని చెప్పి మీరే కోర్టుకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఎన్ని ప్రింట్ అయినాయి, ఎన్ని నోట్లు పంపించారు, ఎన్ని నోట్లు ఇవ్వకుండా ఆపినరు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం అఫీషియల్గా డిక్లేర్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అన్అఫీషియల్గా ఉద్యోగ సంఘాలు ఒక మాట చెప్తున్నాయి, ఇంకో విధంగా ఆఫీసర్లు ఒక మాట చెప్తున్నారు. 15,44 కోట్ల నోట్లను రద్దు చేస్తే ఇవాళ మనకు 3 లక్షల కోట్లు వచ్చినాయా? రాకపోతే మనం తీసుకునే నిర్ణయం తప్ప రైటా ఆలోచించుకోవాలి ప్రభుత్వం. మేమేం చెప్తున్నాం, మనం తీసుకునే నిర్ణయం వల్ల ఫలితాలు కూడా రావాలి. ఎన్నికల్లో మీరు 100 రోజుల్లో మొత్తం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి అకౌంట్కు దాదాపు 15 లక్షలు వేస్తామని చెప్పిండ్రు. అది చేయగలిగినామా? మనం చేయకపోతే ఎందుకు చేయలేకపోయినాం? 100 రోజుల్లో అయిపోయిందా? మరి అది 100 రోజులు కాలేదా? ఇంకా ఎందుకు ఆ అవినీతిని మనం విదేశాల్లో దాచుకున్నటువంటి స్విస్ బ్యాంక్స్ అకౌంట్లను తీసుకురాలేకపోయినాం? కాబట్టి మేము అడుగుతున్నది అంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల లాభం ఎక్కువ జరిగిందా, నష్టం ఎక్కువ జరిగిందా? లాభం జరిగితే ఎంత లాభం జరిగింది, ఆ లాభాన్ని ప్రజలకు ఎట్లా పంచబోతున్నాం? నష్టం జరిగితే ఎంత నష్టం జరిగింది? ఈ నిర్ణయం తీసుకోకుండా బాగుండేదా? 130 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం దానివల్ల అంత ప్రయోజనం రాగలిగిందా? పెయిన్ కంటే గెయిన్ ఎక్కువ ఉండాలంటున్నాం మేము. ఆ గెయిన్ లేకపోయినప్పుడు నష్టం జరుగుతుంది. నంబర్ 1. ఇవాళ బ్యాంకులకు మీరు లోన్లు ఇచ్చిండ్రు, అదేవిధంగా ఎన్నికల్లో ప్రజలంతా మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. నేనంటా ఉన్నాను, ప్రజలు ఒక లోకల్ స్థానిక ఎన్నికలు అనేటటువంటి డిమానిటైజేషన్ మీదనే ఎజెండాగా పెట్టండి. లేదు అంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు పోండి. డిమానిటైజేషన్ రైటా రాంగా? గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారు అనేది నిరూపించడం కోసం ఎన్నికల్లో రిజైన్ చేసి కరీంనగర్కి ఎన్నికలకు పోయిండు. 2,25,000 మెజార్టీతో ప్రజలు ఓట్లేసారు. అట్లేమైనా ప్రభుత్వం నిర్ణయం అంటే రెఫరెండంగా పెట్టుకోదలుచుకున్నావు అని పెట్టు. ఈ లోకల్ ఎన్నికలు అనేటివి నీ నిర్ణయానికి రెఫరెండం కాదు, అది రెఫరెండం అని చెప్పి నువ్వు అట్లా చెప్పినావా? స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎక్కడ మున్సిపల్ ఎన్నికలు, ఎక్కడైనా స్థానిక సమస్యలతోని స్థానిక నాయకత్వంతో లింక్ అయి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ముందు అర్థం చేసుకోవాలి. దాన్ని ఏదో మోడీ తీసుకునే నిర్ణయంలో భాగం అట్లయిందని ప్రచారం చేసుకుంటే మనం ఏం చేయలేము, దాన్ని మనం ఏం చేయలేము. రెండోది, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి కాంగ్రెస్ టైంలో, ఫలానా బ్యాంక్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లోన్లు ఇప్పియదు. కాంగ్రెస్ పార్టీ ఒక విధానాలు చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చట్టాలు చేస్తుంది, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేస్తుంది. ఆ సంస్థలే ఆ నిర్ణయాలు తీసుకునేటటువంటి వైపు నెడతా తప్ప వీళ్ళు పోయి లోపల కూర్చొని ఆయనకి ఇయ్యని చెప్పి ఇప్పించినటువంటి సందర్భం ఉండదు. కాబట్టి ఇట్లా మీరున్నప్పుడే ఆయనకి ఇచ్చిర్రు, మీరున్నప్పుడే ఆయనకి ఇచ్చిర్రు. 60 సంవత్సరాల నుంచి దేశం అంతా మట్టి కట్టుకుపోయింది, మోడే వచ్చి బాగు చేస్తున్నారు. 2 విషయాలు చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల్ని ఎవరు దెబ్బతీసిరు అనడానికి మోడీ గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగోడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 2003 నుంచి 2008 మధ్యలో పనిచేసినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు నా డే టు డే అఫైర్స్లో చిదంబరం గారు ఇన్వాల్వ్ అయిందని చెప్పి 500 పేజీల ఒక పుస్తకం రాసిర్రు. పుస్తకం పేరు హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్స్. దాంట్లో కేటగారికల్గా ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ప్రతిరోజు నా డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి పదాలని ద గ్రేట్ దువ్వూరి సుబ్బారావు అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు రాసిండ్రు. 2008లో వారు పోయిన తర్వాత రఘురామరాజన్ గారు కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మీరు పెడితేనే పనిచేసిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పుస్తకానికి సమాధానం చెప్పని మీరు మమ్మల్ని వచ్చి రిజర్వ్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తిలో మేము చేసినామని ఏదో హౌస్లో చెప్పలే, ఎన్నికల సభలో చెప్పలే. ఆయన పుస్తకం రాసి పబ్లిష్ చేసిన 500 పేజీ పుస్తకంలో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయినారు అనేది రాసిండ్రు. హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్స్ పుస్తకం పేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిండ్రు. నాకు కాదు మీరు సమాధానం చెప్పాల్సింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు గారు అడిగిన ప్రశ్నలకి చిదంబరం గారిని సమాధానం చెప్పండి అని దేశ ప్రజల ముందు అడిగినరు. పుస్తకం తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. చెప్పురి సమాధానం అయ్యా చిదంబరం గారు అని చెప్తుర్రు. ముందు మీరు చెప్పుండ్రి దాని స్వతంత్ర ప్రతిపత్తిని ఎట్లా దెబ్బతీసిరనేది ఆయన రాసిండు పుస్తకంలో. దానికి చెప్పకుండా రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి నిర్ణయం 2016 మేలో తీసుకుంది. కొత్త నోట్ల ముద్రణ, 2000 నోట్లు, 500 నోట్లు, నోట్ల డిజైన్లు 7వ తారీఖు నాడు ఎందుకు ఇంత తొందర ఎందుకు పడతారు? విన్నాం కదా. మీరు అబద్ధాలు నేను అబద్ధం చెప్తే ప్రజలు నన్ను అంచనా వేస్తారు. నీకెందుకంత తొందర? తలుపులు దగ్గర ఇది ఇట్లా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఉన్న పరువు పోగొట్టుకుంటుంది దేశ ప్రజలలో. ప్రజల్ని తాత్కాలికంగా నమ్మించవచ్చు, తాత్కాలికంగా ఓట్లు వేసుకోవచ్చు, తాత్కాలికంగా నమ్మొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్ లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగినటువంటి ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే సరే అది వారి విఘ్నతకే వదిలేస్తే నేను అంతకంటే ఎక్కువ వారి గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. జిల్లా పరిషత్కి జరిగితే లోకలు, మున్సిపాలిటీకి జరిగితే లోకలు, కార్పొరేషన్లకు జరిగితే లోకల్ ఎలక్షన్లు. సర్పంచ్లకు ఎక్కడైనా పార్టీ గుర్తుండదు. నేను సర్పంచ్ల లెక్కల గురించి మాట్లాడలేదు. ఇక్కడ పార్టీ బీఫామ్ మీద జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడినాం. మీరు ఏం ప్రచారం చేసిరు? నవంబర్ 8 తర్వాత ప్రతి ఎన్నికలలో కూడా భాజపా ఓడిపోతుంది అని చెప్పారు. పేదోడు కష్టపడ్డాడు అని చెప్పారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పారు. దేశ ప్రజలు ఆక్రోశిస్తున్నారు అని చెప్తున్నారు. మా అన్న 130 మంది చచ్చిపోయిన లెక్క చెప్తున్నాడు. తెలంగాణ ఇత్తాన్ని మీరు మాట తప్పితే 2150 మంది చచ్చిపోయారని మీరు నేను అందరం కొట్లాడినాం కదా బెల్లియా నాయక్ గారు. 2000 మందిని ఒక ప్రాంతంలో చిన్న 10 జిల్లాల ప్రాంతంలోనే చంపేసిన మీరు 130 మంది గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? ఏ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు మీరు? స్వతంత్ర ప్రతిపత్తిని మేము దెబ్బతీసినామా? మీరు దెబ్బతీసిరా? 500 పేజీల పుస్తకం గురించి పార్లమెంట్ లో ఓపెన్ గా మాట్లాడిరు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారు. చెప్పండి చిదంబరం గారు పుస్తకానికి సమాధానం నాకు చెప్పండి అని అడిగినారు. అవన్నీ వదిలిపెట్టేసి మీరు ఇట్లా తీసుకొస్తే ప్రజాస్వామ్యంలో ఏంది గీటురాయి? ప్రజల ఓట్లు కాదా గీటురాయి? మీరు ప్రచారం చేయలేదా డిమానిటైజేషన్ కు వ్యతిరేకంగా? రైట్, మీరు అడుగుతున్నారు రెఫరెండంలు. భారతదేశంలో ఎప్పుడూ రెఫరెండం లేదు. భారతదేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పే గీటురాయిగా మీరు చెప్పినారు, మేము చెప్పినాం. రేపైనా మేము మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. నేను ఇంకోటి చెప్తా మీకు. వెస్ట్ బెంగాల్లో ఒక పార్లమెంట్ కు బై ఎలక్షన్ జరిగింది. మధ్యప్రదేశ్ లో 2 పార్లమెంట్లకు బై ఎలక్షన్లు జరిగినాయి. డిమానిటైజేషన్ తర్వాత ఒకవేళ మేము తీసుకున్న నిర్ణయం తప్పు అయితే ఏ చట్టసభలో అయితే ఆ నిర్ణయం తీసుకున్నామో ఆ చట్టసభకు మా ఎంపీలు ఓడగొట్టాలి కదా. మధ్యప్రదేశ్ లో మేము 2 గెలిచినాం. వెస్ట్ బెంగాల్లో అంతకుముందు మీరు 2వ స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరిగితే మీరు 3వ స్థానానికి పోయిర్రు. 4వ స్థానం నుంచి మేము 2వ స్థానానికి వచ్చినాం. సంగప్ప గారు వెస్ట్ బెంగాల్ లో జరిగిన బై ఎలక్షన్ లోపల ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు సీట్లు వస్తే మీరు మీ పార్టీని బంద్ చేస్తారా? మీ దుకాణం బంద్ చేస్తారా? డిమానిటైజేషన్ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ముందుకు చెప్పండి.
లక్షల కోట్లు ఎటుపోయినాయి వచ్చినాయా? జవాబు చెప్పు. సుప్రీం కోర్టు 3 లక్షల కోట్లు వస్తాయని చెప్పావు. నువ్వు సుమారు వస్తాయని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి చెప్పిన ఇంటర్వ్యూలు చెప్పలేదని అబద్ధాలు చెప్తారు మీరు. గంటకో మాట మాట్లాడతారు మీ నాయకులు గారు. ఆధారాలు లేకుండా అబద్ధాలు మాట్లాడడం, ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, తప్పులు మీరు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులు ఇచ్చిన అఫిడవిట్ కూడా తప్పని చెప్తున్నారు. సుమారు 3 లక్షల కోట్ల వస్తాయని చెప్పిన మాట కూడా అబద్ధం అని చెప్తున్నారు. మీరు చెప్పిన దాన్ని ఇది వారికి తెలియకపోతే తెలుసుకోమని మళ్ళీ చెప్తున్నాను. నా మాట కట్టుబడి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఎక్కడ కూడా 3 లక్షల కోట్ల అనేటువంటి పదం లేదు. అఫిడవిట్ కాపీ కావాలంటే బెల్లయ్య గారికి అడ్వకేట్ జనరల్ దగ్గరికి పోయి తెచ్చుకోమనండి. కాదంటే మేము ఇస్తే బీజేపీ వాళ్ళు ఇచ్చారు అంటారు కాబట్టి చెప్తా ఉన్నాం. మీ కాంగ్రెస్ కపిల్ సిబల్ ఇవాళ మొత్తం పాకిస్తాన్ నుంచి జరుగుతున్న దాడులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రధానమంత్రి స్పీచ్ ఉంది. నోట్లు ఆడిపోతాయన్నారు, 3 లక్షల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. ఇవన్నీ మేము చెప్పలేదంటే మేమేం చేస్తాం? ఇక కాశ్మీర్ లో రాళ్ళు కూడా ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ కనబడతలేదు కాబట్టి మీరు కన్ను నుండి చూడలేని కబోదులు అని చెప్తా ఉన్నా. కాశ్మీర్ లో స్టోన్ బిల్డింగ్ ఆగిపోయింది. పిల్లలు స్కూల్ కు పోతా ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. 100% మంది ఇచ్చేసినారు. మొన్నటి హిందూ పేపర్ ఫస్ట్ పేజ్ లో చూడండి, 3 సైనికులు చచ్చిపోతే మొట్టమొదటిసారి అనంతనాగ్ జిల్లాలో ముస్లిం సోదరులు దాదాపు 10,000 మంది వచ్చి భారతీయ జెండాను తీసుకొని పోయి ఆ శవానికి ర్యాలీ నిర్వహించారు. హిందూలో ఫస్ట్ పేజ్ లో వచ్చింది. ఫర్ ఫస్ట్ టైం ఒక టెర్రరిస్టులు వచ్చి భారతదేశ సైనికుల మీద దాడి చేస్తే కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మా దేశం అని చెప్పి మాట్లాడినటువంటి సంఘటన హిందూ ఫస్ట్ పేజ్ లో నిన్న కాక మొన్నటి పేజీలో కనబడతా ఉంది. అంతకంటే ముందు రోజు కాంగ్రెస్ బీజేపీ గొప్పతనం అని చెప్పుకుంటే ఎట్లా? చెప్పకుండా నేనేమంటున్నానంటే రోజు ముందు చిదంబరం అనే పెద్ద మనిషి హైదరాబాద్ కి వచ్చి ఈ దేశానికి హోంమంత్రిగా పనిచేసిన ఆయన కాశ్మీరీగా అయిపోయింది, ఆల్మోస్ట్ వి లాస్ట్ కాశ్మీర్ అంటాడు. హైదరాబాద్ లో కాశ్మీర్ లాస్ట్ అయితే అనంతనాగ్ లో ఎట్లా వచ్చారు జనమైన చెప్పురు సమాధానం పొందలేని మాటలు. పొద్దున్న లేసే అబద్ధాలు చెప్తే వల్ల కాశ్మీర్ లో స్టోన్ బిల్డింగ్ ఆగిపోలేదా రండి? కాశ్మీర్ లో విద్యార్థులు స్కూల్కి వస్తున్నారు లేదా రండి? ఉగ్రవాది అనేటాడు మీ వల్లనో మా వల్లనో ఆగిపోలేదు. అమెరికాలో జరుగుతుంది ఉగ్రవాదం, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంతో సఫర్ అవుతున్నటువంటి మాట వాస్తవం. ఉగ్రవాదాన్ని ప్రధానమంత్రి చెప్పలేదా? చెప్పండి. డిమానిటైజేషన్ అయితే ఉగ్రవాదం ఆగిందా? నిజంగా మీరు మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతారు. నేను మాట్లాడైపోయినాక మీరు మాట్లాడారు ఏమైతుందంటే మీరు చెప్పినటువంటి తప్పులు నేను ఉగ్రవాదం ఆగిపోతుంది అన్నది ఆగిపోయిందా అని అడుగుతున్నాను. దానికి 100% తగ్గింది అని చెప్తా ఉన్నాం. మేము 25% ఉంది, దాన్ని కూడా ఎరాడికేట్ చేస్తాం ఖచ్చితంగా. ఒక సమస్యని ఒక మూలాల్ని వెతుకుతూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి, పాకిస్తాన్ లో దొంగ నోట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నటువంటి ఒక పెద్ద మనిషి బంగ్లా మీకెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పాకిస్తాన్ పేపర్లు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టిందా పెట్టలేదా సంగప్ప గారు? ఇట్లాంటి మూలాలు, ఉగ్రవాద మూలాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గమనించి దాన్ని ఎరాడికేట్ చేసే దిశగా అడుగులేస్తా ఉన్నాం. మీరు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించినాయి వివిధ పార్టీలు, పక్కన ఉన్నటువంటి దేశం. దాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాం. నిన్న దాకా 100 క్రైమ్ వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ నిర్ణయం చేసిన తర్వాత అవి ఏ లక్ష్యాల కొరకనంటే ఉగ్రవాదాన్ని కూడా కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా అవినీతిని కంట్రోల్ చేయడానికి, ఇవన్నీ అటువంటి ఒక మాట చెప్పిండు. దాంట్లో కొన్ని సాధిస్తాం, కొన్ని సాధించలేం కావచ్చు. పెద్దలు మా బెల్లనాయక్ గారు అన్నట్టుగా దీనివల్ల ఏం ఫలితం వచ్చింది అని అడిగాడు.
వచ్చే రోజుల్లో ఎందుకంటే అకౌంట్ రానటువంటి యొక్క మొత్తం ఏదైతున్నదో అకౌంట్లోకి వచ్చి దాని ద్వారా కొంత పన్ను వచ్చేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తాను. దానివల్ల కొంత లాభం జరుగుతుంది, దేశానికి జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఒక విధానం థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, బెల్లెనాయక్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.